హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకో రుచులకు స్వాగతం. ఈరోజు మనము శనగపిండితో ప్రోటీన్ ఇడ్లీలను తయారు చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు గోధుమ నూక, అంటే మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వని ఒక గ్లాసు వేసుకోవాలి. అలాగే అదే గ్లాస్తో పెరుగుని కూడా యాడ్ చేసుకుందాం. ఏ గ్లాస్తో మనం రవ్వ వేసుకున్నామో అదే గ్లాస్తో పెరుగుని వేసుకుంటున్నాం. అలాగే అదే గ్లాస్తో మళ్ళీ శనగపిండిని కూడా యాడ్ చేద్దాం. శనగపిండిని కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తోనైతే పిండి వేసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని కూడా ఒక గ్లాస్ వాటర్ని వేసి శుభ్రంగా మిక్స్ చేసేసుకుంటే చక్కగా సరిపోతుంది. ఈ విధంగా శుభ్రంగా పెరుగులో అలాగే గోధుమ రవ్వ శనగపిండి మిశ్రమం బాగా కలిసేలాగా శుభ్రంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి ఒక పావు గంట సేపు నాననిచ్చామంటే ఇడ్లీలు చాలా స్మూత్గా మెత్తగా సూపర్గా వచ్చేస్తాయి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ శనగపిండి ఇడ్లీలను వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి, మళ్ళీ అలాగే షుగర్ పేషెంట్లకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూసారు కదా, అందులోని ఎండాకాలంలో ఆయిల్ ఫుడ్ కంటే ఇలాంటి ఆవిరి మీద ఉడికించిన పదార్థాలే ఎక్కువగా తింటే బాగుంటుంది. నేను ఇప్పుడు అదే గ్లాస్తో అన్నీ కూడా వేసుకున్నాను సమానంగా. ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇంకా మనం మూత పెట్టి పావు గంట సేపు నానబెట్టుకుందాం. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఈలోగా మనం క్యారెట్ని తురిమేసుకొని ఒక చిన్న పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పావు గంట తర్వాత తురిమిన క్యారెట్ని అలాగే పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. క్యారెట్ కూడా మంచి హెల్తీ కదండి, అందు గురించనే ఈ విధంగా ఈ ఇడ్లీ పిండిలో మనం మిక్స్ చేసాం. ఇలాగ అయిన తర్వాత ఇడ్లీలు మనము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలుపుకున్నాం కాబట్టి అవి స్మూత్గా రావాలంటే కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 చిటికెల బేకింగ్ సోడాని వేసుకొని బాగా మిక్స్ చేసేద్దాం. అంతేనండి, అయిపోయింది. బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలోని ప్లేట్లకు ఇప్పుడు కొద్దిగా నెయ్యిని అప్లై చేసి రెడీగా పక్కన పెట్టేసుకుంటే ఇంకా మనం ఇడ్లీలను వేసేసుకోవడమే. చాలా సింపుల్గా తేలిగ్గా అప్పటికప్పుడు ఒక అరగంటలో టిఫిన్ రెడీ అయిపోతుంది. ఎందుకంటే మనం నానబెట్టడానికి పావు గంట, ఇది ఉడకడానికి ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత ఇంకా ఇడ్లీలను మనం సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. మార్నింగ్ హడావిడిగా ఏ టిఫిన్ లేకపోయినప్పుడు ఈ విధంగా ఇంట్లో అన్నీ ఉండే పదార్థాలే కాబట్టి చక్కగా మంచి ప్రోటీన్ ఉండే ఈ శనగపిండి ఇడ్లీలను ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకా ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసి ఇంకా మనం ఉడకనివ్వడమే. అంతేనండి. ఈలోగా కొద్దిగా పిండి మిగిలిందండి, అందులో ఒక ఉల్లిపాయను తీసుకొని హాఫ్ ముక్క కట్ చేసి దానిని సన్నగా తరిగి ఈ పిండి బ్యాటర్లో వేసేసాను. ఇలా వేసిన తర్వాత పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో ఇప్పుడు మనం ఈ మిగిలిన పిండిని అట్టులాగా వేసేసుకుందాం. ఇడ్లీ పిండి నార్మల్ ఇడ్లీ పిండి అయినా, రాగితో చేసిన ఇడ్లీ పిండి అయినా, ప్రోటీన్ ఇడ్లీ పిండి అయినా, ఏ రెసిపీ చేసినా సరే నాకు ఇలాగ అట్లు వేయడం చాలా ఇష్టమండి. ఎందుకంటే ఇడ్లీ ఎంత టేస్టీగా ఉంటుంది, ఈ అట్టు ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ పిండిని శుభ్రంగా అట్టులాగా మనం వేసేసుకోవడమే. వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉంచామంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి అట్టు కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు రెండవ వైపు కూడా టర్న్ చేసేసుకున్నాం. చాలా సులువుగా సింపుల్గా మనం 2 రకాల టిఫిన్లను మార్నింగ్ తినేయవచ్చు. చూసారు కదా, ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా మనం చల్లారిపోయింది. ఇప్పుడు మనం తీసి ఇంకా సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా సర్వింగ్ ప్లేట్లో ఇడ్లీలను పెట్టుకున్నాం కదా. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా స్పాంజ్లా వచ్చాయండి. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చాయో మన శనగపిండి ఇడ్లీలు. ఇప్పుడు ఈ ఇడ్లీలను మనకి నచ్చిన చట్నీతో తినవచ్చు. నేనైతే పల్లీల చట్నీ చేశానండి, టేస్ట్ సూపర్గా ఉంది. అల్లం చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ దేంతో తిన్నా సరే చాలా బాగుంటుంది కాంబినేషన్. అలాగే మనం అట్టు వేసుకున్నాం కదా, చూడండి అట్టు కూడా చక్కగా 2 వైపులా బాగా వేగింది కదా. ఇప్పుడు ఈ అట్టుని కూడా ట్రై చేద్దాం.
ఇలాంటి ఇడ్లీ పిండితోని మనం ఇలా అట్టు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం. చూసారు కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.